మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో మీకు డబ్బు సంపాదించే 9 అద్భుతమైన రహస్యాలు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. డబ్బును సంపాదించాలంటే ఈ 9 రహస్యాలు ఏంటి అనేది మీరు తెలుసుకోబోతారు మిత్రులారా. ఓకే, అందుకోసమని ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ఈరోజు మనం జీవితాన్ని పూర్తిగా మార్చగల ఒక గొప్ప విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మిత్రులారా. మిత్రులారా, అదే ఏంటంటే డబ్బు సంపాదించే 9 అద్భుత రహస్యాల గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఆ 9 రహస్యాలు ఏంటి అనే దాని గురించి మీరు తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడాల్సిందే మిత్రులారా. స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా మిత్రులారా. ఎందుకు కొంతమంది సులభంగా ఎదుగుతారు, ఎందుకు కొంతమంది సులభంగా డబ్బు సంపాదిస్తున్నారు, ఎందుకు కొంతమంది ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేరు, ముందుకు వెళ్ళలేరు, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చాయి మిత్రులారా. దానికి సమాధానం ఏంటంటే తెలుసా, వాళ్ళు రహస్యాలు తెలుసుకోరు మిత్రులారా. రహస్యాలు తెలుసుకోరు. ఆ సీక్రెట్ అంతా కూడా రహస్యాలు తెలుసుకోవడంలో ఉంది అని గమనించండి మిత్రులారా. అందుకోసమే ఆ రహస్యాలు తెలుసుకోవడంలో ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియో గురించి తెలుసుకుందాం మిత్రులారా. ఫస్ట్ రహస్యం ఏంటంటే, మీరు ధనవంతులు కావాలంటే, మీరు డబ్బు సంపాదించాలి అంటే అందులో ఫస్ట్ రహస్యం ఏంటంటే మన యొక్క మైండ్ సెట్ డెవలప్ అవ్వాలి మిత్రులారా. అంటే డబ్బు అనేది ఒక మెంటల్ గేమ్ అని గుర్తించండి మిత్రులారా. డబ్బు అనేది ఒక మెంటల్ గేమ్. డబ్బు సంపాదించడం ముందు మనసులోనే మొదలవుతుందని గుర్తించండి మిత్రులారా. నేను చేస్తాను, నేను సాధిస్తాను అనేది డైలీ అఫర్మేషన్. కానీ మిత్రులారా, మీ యొక్క ఆలోచనలు పాజిటివ్గా ఉంటే డబ్బు పాజిటివ్గా వస్తుందనే రహస్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటే డబ్బు పాజిటివ్గా వస్తుందని తెలుసుకోండి మిత్రులారా. అలాగే రెండవ రహస్యం ఏంటంటే మీ విలువ పెంచుకోవడం. మిత్రులారా, మీ యొక్క విలువ పెంచుకోవడం. మీకు డబ్బు వస్తుంది, కానీ మిత్రులారా మీ యొక్క మార్కెట్ విలువకు తగినట్లే వస్తుందని గుర్తుంచుకోండి. అంటే మార్కెట్లో మీ విలువ పెరగాలంటే దానికి సంబంధించిన నైపుణ్యాలు మీరు నేర్చుకోవాలి. అది ఎక్కడ నేర్చుకోవాలంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీ సేల్స్ ఎలా ఉంది, మీ లీడర్షిప్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, డిజిటల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అని దాని మీదనే మీ యొక్క విలువ పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీ యొక్క విలువ ఎంత పెరిగితే మీ ఆదాయం అంత పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఆదాయం అనేది మీకు వచ్చే ఆదాయం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓకే, అలాగే మూడో రహస్యం ఏంటంటే మిత్రులారా, సమస్యలు కాదండి, పరిష్కారాలు చూడాలండి. మూడో రహస్యం ఏంటంటే సమస్యలు కాదు మై డియర్ ఫ్రెండ్స్, పరిష్కారాలు చూడండి మిత్రులారా. సంపన్నులు నిర్ణయాలు తీసుకునేవారు, పేదలు సమస్యలు మాత్రమే చూస్తారండి. సంపన్నులు నిర్ణయాలు తీసుకునేవారంటే నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఎదగాలి, ఎలా డబ్బు సంపాదించాలని అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పేదవాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా, నేను చేయలేను, నాతోటి కాదు, డబ్బు నా దగ్గరికి రాదు, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది, లేని వాళ్ళ దగ్గరికి రాదు అని ఇలాంటి సమస్యల మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళు అలాంటి సమస్యలనే ఫోకస్ చేస్తున్నారు కాబట్టి, సమస్యలని అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ సమస్యలను వాళ్ళు ఇరుక్కుపోతారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమని ఈ సమస్యలో అవకాశం ఏమిటి లేదు అని వాళ్ళు గుర్తించలేదు మై డియర్ ఫ్రెండ్స్. మీ సమస్య గురించి ఆలోచించే వాళ్ళు ఎలా ముందుకెళ్తారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే సమస్య గురించి ఇది పెద్ద సమస్య కాదని ఆలోచించే వాళ్ళే డబ్బు సంపాదిస్తారని గుర్తుపెట్టుకోండి. ఇది మూడవ రహస్యం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే నాలుగో రహస్యం ఏంటంటే డబ్బుతో మంచి సంబంధం పెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్. కొంతమంది డబ్బును చూసి అనుమానం పడతారు, ఇంత డబ్బు నా దగ్గర ఉందా అని అనుమానం పడతారు మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు గురించి నెగటివ్ మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు డబ్బు గురించి నెగటివ్గా మాట్లాడతారో, డబ్బు నా దగ్గరకు రాదు అని మీరు అనుకుంటారో, డబ్బు మీ దగ్గరకు రాదు మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు పరంగా మీరు ఇబ్బంది ఉందని ఆలోచిస్తారో డబ్బు మీ దగ్గర రావడం ఆపేస్తుందంట మిత్రులారా. అందుకోసమే డబ్బు గురించి ఎప్పుడు కూడా నెగటివ్ పడకండి, నెగటివ్ థింక్ చేయండి. మనీ ఈజ్ గుడ్, మనీ ఈజ్ ఫ్రీడమ్ అని ఎప్పుడు అనుకుంటూ ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మనీ ఈజ్ గుడ్, మనీ ఈజ్ ఫ్రీడమ్ అని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే మీరు డబ్బును మీ దగ్గరకు వస్తుంది, అది మీకు పనిచేసే రాబడి అవుతుందని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు మీద మీ యొక్క ఎనర్జీని పాజిటివ్గా ఉంచండి. అప్పుడు మాత్రమే డబ్బు మీ జీవితంలోకి వస్తుందని గుర్తించండి మిత్రులారా. డబ్బు గురించి ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడండి. నా దగ్గర చాలా డబ్బు ఉంది, డబ్బు నా ప్రతి అవసరానికి ఉపయోగపడుతుందని ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ మాట్లాడండి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా నాకు ఫ్రీడమ్ ఇస్తుందని నమ్మండి మిత్రులారా. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్ ఐదో రహస్యం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ధనవంతులు కావాలనుకుంటున్నప్పుడు కట్టుదిట్టమైన డిసిప్లిన్ ఉండాలండి. మీరు ఒక డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణ పాటించాలండి. మీరు డబ్బు పరంగా ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించాలండి. డబ్బు సంపాదించేవారు ఎప్పుడు కూడా క్రమశిక్షణ పాటిస్తారని సత్యాన్ని తెలుసుకోండి. డబ్బు సంపాదించేవారు అదృష్టం వల్ల కాదు మై డియర్ ఫ్రెండ్స్, డిసిప్లిన్ ఉన్న వాళ్ళని తెలుసుకోండి.
డబ్బు సంపాదించేవారు అదృష్టం ఉన్నవాళ్ళు కాదని తెలుసుకోండి మిత్రులారా. డిసిప్లిన్ ఉన్నవారని తెలుసుకోండి. ప్రతిరోజు మీరు చిన్న పనులు ఒకే దిశగా క్రమంగా చేస్తే మీకు చిన్న విజయాలు వస్తాయి. చిన్న విజయాలు వచ్చినా కూడా ఆ చిన్న విజయాలు మీకు పెద్ద ఫలితాలు వస్తాయని గుర్తించండి మిత్రులారా. అంటే మీరు డబ్బు కోసం చేసే చిన్న చిన్న పనులే అవి పెద్ద విజయాలు సాధించడానికి, మీరు ధనవంతులు కావడానికి మీకు ఉపయోగపడుతున్న సత్యాన్ని, ఆ రహస్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే 6వ రహస్యం ఏమిటంటే, మీరు చెల్లించేదానికంటే పెట్టుబడి ప్రతి రూపాయి ఖర్చు కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏదైతే చెల్లిస్తున్నారో, ఎక్కడైతే పెట్టుబడి పెడుతున్నారో అది మీ ఖర్చు కాదు అని, అది మీ పెట్టుబడి అని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు చెల్లింపు చేస్తున్నారు కదా, ఏదైనా మీ డబ్బు రెట్టింపు అవ్వాలని పెట్టుబడి పెడుతున్నారు కదా, ఆ పెట్టుబడి ఖర్చు కాదని గుర్తుంచుకోండి మిత్రులారా. మీరు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో అది ఖర్చు కాదు, అది మీ పెట్టుబడి. అంటే మీ డబ్బు ఇంకా పెరిగి 10ంతలై మీ దగ్గరికి వస్తుందని నమ్మకాన్ని కలిగి ఉండండి. నేను కొన్నది నాకు తిరిగి డబ్బు తెస్తుందా అనే ప్రశ్న వేసుకోకండి మై డియర్ ఫ్రెండ్. ఖచ్చితంగా మీరు కొన్నది అంటే అప్పులు చేసి కొనొద్దండి. మీ దగ్గర ఉన్న డబ్బుతో కొంటే అప్పుడు తక్కువ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఒక మంచి పుస్తకం అప్పు చేసుకున్నారనుకోండి, అది మీకు జ్ఞానం ఇస్తుంది. మీరు ఒక అప్పు చేసి ఒక కోర్సులో ఒక స్కిల్ నేర్చుకున్నారనుకోండి, అది మీకు డబ్బును సృష్టిస్తుంది. మీరు అప్పు చేసి మీరు ఒక బిజినెస్ టూల్స్ నేర్చుకున్నారనుకోండి, అది కూడా మిమ్మల్ని డబ్బు వచ్చేలా చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇవి ఖర్చులు కాదండి, ఇవి ఇన్వెస్ట్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఖర్చులు ఏంటంటే మీరు ఏదైతే డబ్బు ఖర్చు పెడుతున్నారో మళ్ళీ తిరిగి రాదు చూడండి, అది ఖర్చు అండి. మీరు ఏదైతే డబ్బు పెడుతున్నారో మళ్ళీ దాని ద్వారా మళ్ళీ తిరిగి వస్తుందో అది ఇన్వెస్ట్మెంట్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రహస్యాన్ని తెలుసుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, 7వ రహస్యం ఏంటంటే, మీరు ఎవరితో ఉంటున్నారు అనేది చాలా కీలకం మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎవరితో ఉంటున్నారు అనేది చాలా కీలకం. ఇది 7వ రహస్యం మై డియర్ ఫ్రెండ్స్. మీరు మంచి ఆలోచనలు చేసే వాళ్ళతో ఉంటున్నారా, నెగటివ్ ఆలోచనలు చేసే వాళ్ళతో ఉంటున్నారా? డబ్బు ఉన్న వాళ్ళ సంపన్నుల ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వాటిని మీరు అట్రాక్ట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్. అందుకోసమని పాజిటివ్గా ఫోకస్, గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళను మీ పరిసరాల చుట్టూ ఉండేలా చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు మీ యొక్క పరిసరాలు మార్చితే, ఒకవేళ మీరు నెగటివ్ మాట్లాడే పరిసరాల్లో ఉంటే కనుక, మీకు సక్సెస్ కావాలని కోరిక ఉంటే కనుక మీరు ఇమీడియట్లీగా మీ పరిసరాలు మార్చండి మై డియర్ ఫ్రెండ్స్. మీ పరిసరాలు మార్చితే మీ యొక్క భవిష్యత్తు మారుతుందనే రహస్యం తెలుసుకోండి. అవును మిత్రులారా, మీ యొక్క పరిసరాలు మార్చితే మీ యొక్క భవిష్యత్తు మారుతుందనే రహస్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. 8వ రహస్యం ఏంటంటే, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అండి. అంటే ధనవంతులు కావాలనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ డెవలప్ చేసుకోండి. మీరు ఎప్పుడు కూడా ఒకే ఆదాయం మీద ఆధారపడకండి. వారెన్ బఫెట్ చెప్తారు, మీరు నిద్రపోతున్నా కూడా మీ ఆదాయం పెరగాలంటే అది ఎక్కడి నుంచి పెరుగుతుంది అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీ నిద్రపోతున్నా కూడా మీ డబ్బు పెరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్. డబ్బును సృష్టిస్తుంది. ఒక సామెత కూడా ఉంటుంది కదా, 100 అయ్యేదాకా నన్ను చూడు, 100 అయిన తర్వాత నిన్ను చూస్తూ అంటున్నాడు మై డియర్ ఫ్రెండ్ డబ్బు. అందుకోసమే డబ్బును సృష్టిస్తుంది. కాబట్టి డబ్బు మీద మీరు ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడకండి. మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఇంకొక ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఏదైనా మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ మీద స్కిల్స్ నేర్చుకోండి, దానికి చేయండి. మరి చిన్న ఇంకొక ఆదాయం వచ్చేలా మీరు ప్లాన్ చేసుకోండి. అంతేకాని ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడితే ఎప్పటికీ ధనవంతులు కాలేరు అనే రహస్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు అనేక ఆదాయ మార్గాల ద్వారా మాత్రమే మీరు ధనవంతులు అవుతారు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలా ఆదాయపు మార్గాలు ఎలా సృష్టించుకోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా టెక్నాలజీ రంగం పెరిగిపోతుంది. మీకు తెలుసు, రాబోయే రోజుల్లో ఏ టెక్నాలజీ అనేది చాలా అద్భుతంగా పెరిగిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. దాని మీద స్కిల్స్ పెంచుకోండి. మీరు డిజిటల్గా ఇన్కమ్ సంపాదించడానికి మీ యొక్క స్కిల్స్ నేర్చుకోండి. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి మీ స్కిల్స్ పెంచుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీరు డబ్బు వచ్చేలా స్కిల్స్ నేర్చుకోండి. మీరు బిజినెస్ స్కిల్స్ నేర్చుకోండి. ఒక బిజినెస్ చేసడం ద్వారా కూడా మీరు డబ్బు వచ్చే స్కిల్స్ నేర్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి కాదండి, కనీసం 3 ఇన్కమ్ స్ట్రీమ్స్ తయారు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్. 3 రకాలుగా మీకు ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారనే నమ్మకాన్ని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నమ్మకం కలిగి ఉండండి. ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కనీసం మీరు ధనవంతులు కావాలంటే 3 వేస్ నుంచి మీకు ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. మీరు ఒక ఉద్యోగం ద్వారా, అలాగే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా యూట్యూబ్లో చేయడమో, ఇన్స్టాగ్రామ్ చేయడమో, ఫేస్బుక్లో వీడియోలు పెట్టడమో అలాంటివి నేర్చుకోండి. ఆ స్కిల్స్ నేర్చుకోండి. దానికోసం 1000 రూపాయలు 2000 ఖర్చు అవుతాయి కావచ్చు, కానీ నేర్చుకుంటే స్కిల్స్ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్. జీవితంలో దొంగిలించలేని ఆస్తి ఏదైనా ఉంది అంటే మనం నేర్చుకున్న స్కిల్స్ మాత్రాన్ని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమని మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోండి, అది మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని నమ్మండి. మీరు ధనవంతులు కావాలి అంటే ఖచ్చితంగా 3 రకాల ఇన్కమ్ స్ట్రీమ్స్ తయారు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ రహస్యాన్ని తెలుసుకోండి మిత్రులారా.
అలాగే మిత్రులారా 9వ రహస్యం ఏంటంటే చర్య. మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత నైపుణ్యత ఉన్నా కూడా మై డియర్ ఫ్రెండ్స్, మీరు చర్య లేనిదే, మీరు ఆచరణలో పెట్టనిదే యాక్షన్ ఈజ్ ఎవ్రీథింగ్ అని గుర్తుపెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఎంత తెలివితేటలు ఉన్నా కూడా మీరు ఆచరణలో పెట్టనంత వరకు మీరు ఏమీ సాధించలేరు అని రహస్యాన్ని తెలుసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో మీరు ఆచరణలో పెట్టకపోతే అది జీరో అని గుర్తుపెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసమని మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఈ రోజు నుండే మొదలు పెట్టండి, ఈ రోజు నుండే ఆచరణలో పెట్టండి. ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు, మీరు ముందుకు వెళ్తారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. విజయం మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎస్ మిత్రులారా, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్, మీ దగ్గర ఉన్న స్కిల్స్ ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో విజయం మీ కాళ్ళ దగ్గరికి వస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. డబ్బు సంపాదించడం కష్టం కాదు అనే రహస్యాన్ని తెలుసుకోండి. డబ్బు సంపాదించడం కష్టం కాదు అనే రహస్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు సరైన రహస్యాలు తెలుసుకొని వాటిని అమలు చేయడం ముఖ్యమైన విషయాన్ని కూడా తెలుసుకోండి మిత్రులారా. మీరు డబ్బును సృష్టించాలి అంటే ఈ వీడియోలో చాలా రహస్యాలు 9 రహస్యాలు చెప్పాను. ఆ రహస్యాలలో మీకు ఏది పాసిబిలిటీ అవుతుంది, ఏ రహస్యాన్ని మీరు ఫాలో అవుతే ఈజీగా ఉంటుంది, దాన్ని ఆచరణలో పెట్టండి. అప్పుడు మాత్రమే మీకు ఈ 9 రహస్యాలు మీకు ఉపయోగపడతాయి మిత్రులారా. మీరు కూడా ఒక దినచర్యగా చేసుకోండి. కొన్ని రోజులు చేస్తే అవి మీకు వాటిని మీ రిజల్ట్ రాకపోతే వాటిని వదిలేయకండి. ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్, అది ఒక దినచర్య చేసుకోండి. ఖచ్చితంగా మీరు కనుక ఇది మీరు ఆచరణలో పెడితే మీ జీవితం, మీ యొక్క ఆర్థిక భవిష్యత్తు పూర్తిగా మారిపోతాయన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు ఆచరణలో పెడితే, వీటిని కనుక ఫాలో అవుతే ఖచ్చితంగా మీ జీవితం, మీ యొక్క ఆర్థిక భవిష్యత్తు పూర్తిగా మారిపోతాయి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క భవిష్యత్తు ధనమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోరింది ప్రతిదీ కూడా విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందనే సత్యాన్ని గుర్తించండి మిత్రులారా. అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచించండి. మీరు కూడా కోటీశ్వరులు అవుతారని నమ్మండి. మీరు కోటీశ్వరులు అయ్యే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి, ఖచ్చితంగా మీలో ఉన్నాయి. వాటిని ఆచరణలో పెట్టండి, వాటిని బయటకు తీయండి మిత్రులారా. మీరు అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని, డబ్బు సంపాదించాలని మీ యొక్క కాంక్ష, బలమైన కాంక్ష ఏదైతే ఉందో అది నిజం కావాలని, ఆ శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని, మీరు కూడా కోటీశ్వరులు అయ్యేయడానికి మీరు ఖచ్చితంగా రోజు దినచర్యగా మీరు అనుకున్న కోరికలు వాటి మీద మీరు వర్క్ చేయడానికి, మీ యొక్క ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆ శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.